హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం ఇన్నోవా క్రిస్టా కాదు, ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ లో ఉన్నాం. చూడండి ఎలా ఉంటుంది లోపల అయితే. ఈరోజు అయితే నేను మీకు ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ లో మీకు లోపల బటన్స్ ఏమేమి ఉంటాయి, గేర్ రాడ్ ఎలా ఉంటుంది, లోపల ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు మంచిగా అర్థం కావాలనుకుంటే కొంచెం స్లోగా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. స్టార్టింగ్ మనం స్టార్ట్ బటన్ నుంచి అయితే చూసుకుందాం. మనం స్టార్ట్ బటన్ అయితే అసలు మీకు ఎక్కడ దొరకదు. ఇక్కడ మనకు స్టీరింగ్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం పవర్ బటన్ ఆన్ చేయాలి. పవర్ బటన్ ఆన్ చేయాలంటే మనం ఫస్ట్ మన బ్రేక్ ని ప్రెస్ చేసి మనం తర్వాత అయితే పవర్ బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. చలో మనం అయితే ఫస్ట్ బటన్స్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ మనం గేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనం ఇలా ప్రెస్ చేసి మనం గేర్ షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు గేర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇలా మనం ఎంత షిఫ్ట్ చేసినా మనకైతే షిఫ్ట్ అవ్వదు గేర్. ఇది వచ్చేసి మనకు పి అన్నమాట. పి అంటే పార్కింగ్ అన్నమాట. మనం ఎక్కడైనా వెహికల్ పార్క్ చేసినా, ఎక్కడైనా ఆగినా కూడా మనం అయితే పార్కింగ్ బటన్ అయితే పార్కింగ్ లో అయితే మనం పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే రివర్స్ అంటే మీకు తెలుసు కదా, అందరికి బ్యాక్ వెళ్ళాలనుకుంటే మనం డైరెక్ట్ రివర్స్ గేర్ కి షిఫ్ట్ అయిపోవాలి. రివర్స్ గేర్ షిఫ్ట్ అవ్వగానే మనకైతే ఇలా కెమెరాస్ అయితే ఆన్ అయిపోతాయి. అలా మనకి వెహికల్ బ్యాక్ సైడ్ ఏమన్నా వెహికల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇలా బీప్ సౌండ్ వచ్చి నోటీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకైతే న్యూట్రల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డి ఫర్ డ్రైవ్ మోడ్ అన్నమాట. మనం డ్రైవ్ మోడ్ లో ఇలా డ్రైవ్ మోడ్ పెట్టుకోకుండా మనకి ఇక్కడ రెడీ అని ఉంది కదా, ఇక్కడ డి అని కూడా చూపిస్తుంది. మనం ఇక్కడ ఏ మోడ్ షిఫ్ట్ అయితే మనకు ఆ మోడ్ చూపిస్తుంది అనమాట. మనం దీంట్లో మాన్యువల్ ని కూడా మనం ఈ ఇన్నోవా హై క్రాస్ ని మనం మాన్యువల్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే మన ఇక్కడ ఉంది కదా డిఎస్ అని, మనం ఇక్కడ నుంచి మన వెహికల్ ని మాన్యువల్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా పక్కగా అంటే మనకు మాన్యువల్ లోకి వచ్చేస్తుంది. మాన్యువల్ కి వచ్చినాక మనం ఇట్లా గేర్ అప్ చేసుకోవాలంటే గేర్ పైకి అనుకోవాలి, డౌన్ చేయాలంటే ఇట్లా కిందికి డౌన్ చేయాలి. మనకు స్క్రీన్ లో కూడా మనకు చూపిస్తుంది అనమాట. S4 అని ఉంది కదా, ఇక్కడ చూడండి S5 S6 అంటే మనం 6th గేర్ లో ఉన్నాం అనమాట. ఇట్లా కిందికి వస్తే మళ్ళీ 5th గేర్ 4th గేర్ అలా షిఫ్ట్ అయిపోవచ్చు. మనం దీన్ని స్పోర్ట్స్ మోడ్ అని కూడా అంటాము, మాన్యువల్ మోడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం బటన్ చూసుకుందాం. ఇది వచ్చేసి మన కెమెరా వ్యూ బటన్. ఇది కెమెరా వ్యూ బటన్. నెక్స్ట్ వచ్చేసి పి ఫర్ పార్కింగ్ అనమాట. సేమ్ మనం పార్కింగ్ లో ఇలా పార్కింగ్ లో పెట్టుకున్నట్టు అది మనం న్యూట్రల్ లో పెట్టి కూడా పార్కింగ్ లో పెట్టుకోవచ్చు. అట్లా మనం పార్కింగ్ ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి హోల్డ్ బటన్. హోల్డ్ బటన్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా రిడ్జ్ ఏరియాస్ లో ఇట్లా స్లైడ్ ఉన్న ఏరియాస్ లో మన వెహికల్ బ్యాక్ వెళ్ళకుండా హోల్డ్ లో పెట్టుకోవడానికి, ప్లస్ పార్కింగ్ లో కూడా ఉంటుంది కదా, పార్కింగ్ లో కూడా అంటే ట్రాఫిక్ లో కూడా బాగా యూజ్ అవుతుంది బటన్. ఎలా అంటే మనం కొంచెం స్లైడ్ ఉన్న ఏరియాస్ లో ట్రాఫిక్ బాగుంది, కొంచెం స్ట్రక్ అయినాం అనుకో, వెహికల్ బ్యాక్ వెళ్ళకుండా అలా హోల్డ్ లో పెట్టేసి వదిలేసేయచ్చు అనమాట. ఓకే, పార్కింగ్ లో దీంట్లో పెట్టకుండా ఈ గేర్ లో పెట్టకుండా డైరెక్ట్ మనం ఇక్కడ హోల్డ్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి డ్రైవ్ మోడ్. మనం ఇక్కడ నుంచి మనం డ్రైవింగ్ మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ మనకు మోడ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, పవర్ మోడ్, ఎకో మోడ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈవీ బోర్డ్ బటన్ ఉంది కదా, దీనికి వచ్చేసి మనము ఛార్జింగ్ ఉన్నప్పుడు మన బ్యాటరీ చూడండి, ప్రెస్ చేసి చూపిస్తాను. ప్రెస్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది. మన బ్యాటరీలో అయితే యాక్చువల్గా ఛార్జింగ్ తక్కువ ఉంది, లేదు. అలా మనం ఈవీలో షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఈవీ మోడ్ అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎప్పుడన్నా బురదలో కానీ వర్షంలో కానీ వెహికల్ మనకు స్కిడ్ అవుతున్నట్టు జారుతున్నట్టు అనిపిస్తే ఈ బటన్ ని మనం అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బటన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఏసీ రిలేటెడ్ బటన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ మనం ఇది వచ్చేసి ఏసీ ఆన్ బటన్. ఇది వచ్చేసి మనకు విండ్ సర్క్యులేషన్ లోపల అవ్వాలా, బయట విండ్ లోపలికి రావాలా, అంటే బయట గాలి లోపలికి రావాలా, లోపల గాలి లోపలనే తిరగాల అనేది ఈ బటన్ మనకు డిసైడ్ చేస్తుంది. మనం ఇది ఎప్పుడు ఆన్ చేసుకుంటే మనకు లోపల ఉన్న గాలి లోపలనే తిరుగుతుంది, లేదంటే బయట ఉన్న మొత్తం చెత్త కంపు వాసన అంతా లోపలికి వస్తుంది. సో ఇది ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం కంటే ఆన్ చేసుకొని ఉంటేనే బెటరు. ఇది వచ్చేసి ఫ్రంట్ ఏసీ అన్నమాట.
ఫ్రంట్ ఏసీ, ఇది వచ్చేసి రియర్ ఏసీ. ఇక్కడ రియర్ ఏసీ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యాన్ బటన్స్. ఇక్కడ ఆఫ్ చేస్తే అన్ని ఫ్యాన్స్ అయితే ఆఫ్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఆటో క్లైమేట్ ఏసీకి యూజ్ అవుతుంది ఈ బటన్. మనం స్విచ్ చేస్తే మన ఉన్న కార్లో ఉన్న టెంపరేచర్ అంతా ఒక లెవెల్లో వచ్చే వరకు ఇదైతే మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా కార్లో ఉన్న టెంపరేచర్ అంతా ఈక్వల్ చేస్తుంది. అలా రైజ్ అవుతుంది ఆటోమేటిక్గా, చూసారా ఆటోమేటిక్గా అదే రైజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ తగ్గించుకోవడానికి స్పీడ్, ఈ ఫ్యాన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకు మిర్రర్కి ప్లస్ మన ఫేస్కి ప్లస్ ఇక్కడ కాళ్ళకి వచ్చేటట్టు ఇది ఈ బటన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం రేర్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయాలి. ఈ బటన్ వచ్చేసి ఇలా పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నాయి కదా, మనం చూడండి 18, ఇవి మనకు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ వెహికల్లో. మనం ఆ వెంటిలేటెడ్ సీట్స్లో ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎంత గాలి కావాలి అనేది. ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ 2 సీట్స్కి అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఇవి వచ్చేసి వాల్యూమ్ లో బటన్, అప్ బటన్, హోమ్ బటన్, బ్యాక్ బటన్, పవర్ బటన్, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్టీరింగ్ ఉన్న బటన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే ఇదైతే వచ్చేసి బ్యాక్ బటన్. ఇది మనం కాల్ ఆన్సర్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా మనం ఇవైతే ఈ బటన్ యూజ్ చేస్తాం. ఇదేమో మనం ఇన్ఫోడైనమిక్ సిస్టంలో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా మనం ఈ బటన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి వాల్యూమ్ డౌన్ బటన్, ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్. మనం ఏమైనా కమాండ్స్ ఇవ్వాలనుకుంటే మనం ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ బటన్స్ వచ్చేసి ఇవి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం మోడ్స్ కూడా సెట్ చేయవచ్చు. ఈ మోడ్ వచ్చేసి మనకు ఎంటర్టైన్మెంట్లో ఏమన్నా ఆడియో కానీ ఎఫ్ఎం కానీ మనం చేంజ్ చేసుకోవాలంటే ఈ మోడ్ నుంచి ఇక్కడున్న బటన్ నుంచి మనం అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఉన్నాయి కదా ఆరో మార్క్స్ ఈ బటన్స్ పైన, వీటితో అయితే మనం ట్రాక్స్ అయితే చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం డోర్కు ఉన్న బటన్స్ అయితే చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇది ORVM అనమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్వి, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ORVM క్లోజ్ చేసుకోవడానికి కింది కొట్టాలి, ORVM ఓపెన్ ఉండడానికి పై కొట్టాలి. ఏ అంటే ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మిర్రర్ లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంది. ఇవి వచ్చేసి ఇక మిర్రర్ అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు సీట్కి చూసుకుంటే ఇక్కడ సీట్ 1, సీట్ 2 అని ఉంది. ఇవి వచ్చేసి మనకు సీట్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. దీన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ వచ్చేసి ఇక్కడ బటన్స్ మనం ఎట్లా మనకు సీట్స్ ఎట్లా అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి అన్నట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎట్లా అంటే కొందరు డ్రైవర్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, అట్లా వాళ్ళిద్దరు తగ్గట్టు మనం డ్రైవర్కి ఓనర్కి ఇట్లా సెట్ చేసుకోవడానికి మనకి అయితే ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైన చూసుకోవచ్చు. పైన మనకు సన్ రూఫ్ బటన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం చూపిస్తా. ఇవి చూడండి, ఇక్కడ నుంచి మనం అంతా సన్ రూఫ్ అంతా హ్యాండిల్ చేయొచ్చు. చూడండి, సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి జస్ట్ క్లిక్ చేసి వదిలేయాలన్నమాట. ఓన్లీ మనకు రూఫ్ ఒకటే క్లోజ్ అవ్వాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. పైన టాప్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ బటన్స్ మనం టాప్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లోపల ఉంది కదా, దీన్ని మనం క్లోజ్ చేయడానికి ఇక్కడైతే యూజ్ చేయాలి. జస్ట్ వన్ క్లిక్ ఇస్తే మనకైతే క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈ లోపల అన్ని డోర్స్కి వాటికి లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకేమున్నాయి గైస్? అన్నీ అయిపోయినా, అంత కవర్ అయిందని అనుకుంటున్నాం. Oh shit, man! Oh shit! Not oh. ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, మర్చిపోయాను. ఈ బటన్స్ ఇవి వచ్చేసి మనకు లైట్ అడ్జస్ట్మెంట్ బటన్. ఇక్కడ వచ్చి మన డిక్కీ ఓపెన్ చేయడానికి అనమాట ఇది. ఇక్కడ మనకు వచ్చేసి చూస్తా 1 సెకండ్, మనకు ఫ్యూయల్ ఇక్కడ ఉంటాయి అనమాట. కింద మన ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి కానీ మనకు బ్యానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంటాయి స్విచెస్. ఇదన్నమాట గైస్, మన టొయోటా హైక్రాస్లో ఉన్న బటన్స్ అండ్ వాటి ఫంక్షన్స్ గురించి అయితే మీకు తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్.
బాబు బయలుదేరు ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో వెళ్ళు